దయచేసి మనం వాక్యం వింటున్నాం. మరి చెప్పబడే వాక్యం ఇది దైవ సందేశం. ఈ మనుషుల మాటలు కాదు, దేవుని వాక్యం. దేవుడే మానవులమైన మన కొరకు స్వయంగా ఏది మేలుకరమైందో దాన్ని మన కొరకు దేవుడే వ్రాయించిన మాటలు. మరి వాక్యము మనం వింటున్నాము. మనుషుల మాటలు కాదండి, వ్యర్థంగా తీసుకోవద్దు, లేకపోతే అనాలోచనగా ఉండొద్దు. దైవ సందేశం మనకు మేలు చేస్తుంది కనుక ఈ వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు, అటు ఇటు చూడొద్దు, ఏదో ఆలోచించొద్దు. అందరూ చెప్పే దేవుని వాక్యం పైన మీ దృష్టి నిలపాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి ఎంతో ప్రయాసంతో సిస్టరు మధురవాణి గారు ఈ కూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి తన బంధువులు, తన జనులు, తన ఇరుగు పొరుగు వారు, తన వీధిలో వాళ్ళు రక్షణ పొందాలనే ఉద్దేశంతో ఎంతో క్రయం చెల్లిస్తున్నారు. అందువల్ల మనమందరం శ్రద్ధగా వాక్యం విని మేలు పొంది దీవించబడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇప్పుడు మన మధ్యకు వచ్చిన దేవుని దాసులు జెర్మియా గారు వాక్యాన్ని అందిస్తారు. మనము వాక్యం వినడానికి ముందు బైబిల్ పల్లవి పాడతాం. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడతాం. మన బైబిళ్ళు మన తలకంట ఎత్తుగా చూపించి, కుడి చేత్తో పట్టుకుని తలకంట ఎత్తుగా చూపించండి. బైబిల్ అయితేనే చూపించండి, బైబిల్ కాకుండా ఏదో పుస్తకం ఎత్తకూడదు. ఒకవేళ బైబిల్ లేకపోతే చిగ్గుపడొద్దు, మాకు తెలియజేయండి, మేము మీకు అందజేస్తాం. కావాలంటే మీకు మరి బైబిల్ అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కనుక బైబిల్ ఉన్నవారు మాత్రం బైబిల్ ఎత్తండి, పల్లవి పాడతాము. మీరు కూడా కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ లేకపోతే చిగ్గుపడొద్దు, అదేం తప్పు కాదు. కానీ కొనుక్కుంటే మంచిదే. బైబిల్ ఉంటే మనకు దేవుడు మనతో ఉన్నట్లే. కాబట్టి బైబిల్ కొనుక్కోండి. లేదంటే మేము కొనుక్కోలేమయ్యా అంటే కొంచెం తేలిగ్గా ఫ్రీగా వచ్చేవి కూడా ఉంటాయి, అడిగితే మేము ఇస్తాము. కనుక మీరు వాటిని తీసుకొని మేలు పొందవచ్చు. ఇప్పుడు తలకండి ఎత్తుగా బైబిల్ చూపించి బైబిల్ పల్లవిని పాడుతాం. బలి బలి మాట బంగారు మాట, ఈ పల్లవి పాడతాం. బలి బలి మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. ప్రియులారా, ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కూడి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి వచ్చిన వారికి కూడా యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక క్రిస్మస్ శుభాలు కూడా తెలియజేస్తున్నాం. ఒక వచ్చిన భాగాన్ని రాత్రి మన ధ్యానం కొరకు చదువుదాం. లూకా సువార్త, కొత్త నిబంధనలో లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి. పేజీ నంబర్ 51. కొత్త నిబంధనలో పేజీ నంబర్ 51. న్యూ టెస్ట్మెంట్స్ ఉంటే కూడా వాటిలో కూడా ఉంటుంది. కొత్త నిబంధనలో 3వ పుస్తకం లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని నా వెనకాల నాతో కలిసి కూడా చదవండి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. 11 కూడా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేస్తాం.
ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ, అద్భుతములు ఆచరణ చేయ తండ్రి, ఎవ్వరు నశించిన నరకాన్ని పోడు ఇష్టం లేక రాకుండా కూడా ఆలస్యం చేస్తున్న తండ్రి స్తోత్రాలు. ఈ రాత్రి ఈ రీతిగా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ కుమార్తె మా ప్రియ సహోదరి మరి మధురవాణక్క గారు తన వెదక రక్షించుకున్నారు. మరి ఇది ప్రభువునందున్న సంతోషం, పరిస్థితులను బట్టి కాదు. పరిస్థితులు మరి అనుకూలంగా ఉండా, ప్రతికూలంగా ఉండా, పరిస్థితులు ఉన్నతంగా ఉండా, సాధారణంగా ఉండా, నలిగిపోతున్న మరి అన్ని పరిస్థితులు ఘనంగా ఉండా, అన్నిటిలోనూ ఆనందించే పరలోకపు సంతోషం రక్షణ ద్వారా నీ బిడ్డకిచ్చారు. అందుకే కొన్నిసార్లు అంత అనుకూల పరిస్థితులు లేకపోయినప్పటికీ రక్షణ వార్త ప్రకటించే విషయంలో అశ్రద్ధ చేయకూడదని మీ దాసురాలు కొడుకుని ఏర్పాటు చేసి ఉంటుండగా ఉద్దేశం ఎరుగుదురు. చేరువచ్చిన బిడ్డలు మనం స్తుతిస్తున్నాం శబ్దేంద్రం ద్వారా. ఒకవేళ ఈ స్థలంలో కూర్చోకపోయినా ప్రభు మాటలు అని దృష్టి పెడుతున్న బిడ్డలను దర్శించండి. ఆయన మీ ఏర్పాట్లను వారందరిని దర్శించడం. మీ వాక్యము విత్తనం అని బైబిల్లో చెప్పారు. జీవం ఉంది అందులో. ఎవరి చెవుల్లో పడుతుందో వారి హృదయంలో మరి కదలిక చేసి మీ ఉద్దేశం నెరవేర్చే శక్తి గల వాక్యం. ప్రపంచంలో ఏ మాటకు లేని అద్భుతమైన శక్తి మీ మాటకు ఉంది. ప్రభు ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కదిలించండి, మమ్మల్ని అందరినీ దర్శించండి. ఈ సమయం అంతా మాకు ఆశీర్వదకరంగా చేయండి. కనబడకుండా మీ పంటకి అభ్యంతరంగా ఉన్న శత్రు కార్యములన్నీ విశ్వాసంతో బంధిస్తున్నాం. మీరు భూమి మీద ఏం బంధిస్తారో పరలోకం ముందు బంధించబోండి అన్నారు. అలానే సమృద్ధి అయిన మీ సన్నిధి, మీ ఆత్మ స్వాతంత్రం, మీ సింహాసనం సమృద్ధిగా మా మధ్య కోరుతుంది. ధారాళమైన మీ వాక్కు సింహాసనం కింద నుండి జీవజల నది మా మధ్యకు ప్రవహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ పొందమని ప్రభు సమస్త మీకు అప్పగించుకుంటూ మంచు వాతావరణం నుంచి కూడా బిడ్డలను భద్రపరచమని, ఎలక్ట్రిసిటీ సౌండ్ సిస్టమ్ మీద మీరు రక్త ప్రోక్షణ ఉంచమని, బయట నుంచి కూడా ఈ మాటలు శ్రద్ధ పెడుతున్న బిడ్డల హృదయాలను సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలోండి మనం చదువుకున్న భాగం లూకాసు వార్త 2వ అధ్యాయం మరి 10-11 వచనాలు. 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. సో సువర్తమానము అనడమే కాకుండా మహా సంతోషకరమైన సువర్తమానం. యాక్చువల్గా సువర్తమానం అంటేనే ఇట్స్ గుడ్ న్యూస్. కాబట్టి గుడ్ న్యూస్ అంటేనే మనకు చాలా హ్యాపీ కదా. నీకు ఒక గుడ్ న్యూస్ అనగా త్వరగా చెప్పు అంటుంటా కదా ఎవరైనా మనల్ని కలిసి. గుడ్ న్యూస్ అంటే అదే బ్యాడ్ న్యూస్ అంటే కదా మనం కూడా తొందర పెట్టాం, మరీ కష్టం ఉంటుంది వద్దులే అంటుంటాం కదా. గుడ్ న్యూస్ అంటేనే హ్యాపీ. కానీ ఇట్స్ నాట్ ఓన్లీ సువార్త. ఏం వర్తమానం అంట? ప్రజలందరికీ కలగబో మహా సంతోషక. ఆ మాట చూడండి. సువర్తమానం అంటేనే మనకు హ్యాపీ అయితే సంతోషకరమైన సువర్తమానం అంటే ఇంకా ఘనమే. దాంట్లో ఇంకా మహా సంతోషకరమైన సువర్తమానం అంటే మీరు చూడండి. సో గుడ్ న్యూస్ అంటేనే ఎంతో ఆనందం. అండ్ జాయ్ఫుల్ గుడ్ న్యూస్ అంటే సంతోషకరమైన సువర్తమానం అంటే ఇంకా త్వరగా తట్టుకోలేము, ముందే సంతోషం వస్తుంది మనకు. దాంట్లో ఇంకా మహా సంతోషం, గ్రేట్ జాయ్ఫుల్ గుడ్ న్యూస్ అంటే చూడండి. ఖచ్చితంగా ఏంటది? మనుషులందరికీ. అది కూడా చూడు, ఇట్స్ నాట్ ఫర్ సింగిల్ పర్సన్ ఆర్ ఫ్యూ పర్సన్స్. కొద్దిమందికి కాదు, ఒకళ్ళకి కాదు, ఎవరికి? ప్రజలందరికీ. ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకు దిగి రావడం. దీని వెనకాల చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు అనుమతించిన దాన్ని బట్టి కొన్ని మాట్లాడుతాను. ఒకసారి మనకు చాలా కాలం కిందట పీడబ్ల్యూ గ్రౌండ్లో కూడా పెట్టారంట. చంద్రమండలం మీదకు వెళ్ళిన ఆయన మరి వచ్చినప్పుడు మీటింగ్ పెట్టారంట. అప్పుడు విలేకరులు కొందరు అడిగారంట, మీరు భూమి మీద నుండి వెళ్ళి చంద్రమండలం మీద నడిచారు కదా, మరి మాకే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నాడంట. ఇంకా ఆయన ఏదో చెప్తా అనుకున్నాడు. ఆయన అంట, మీరు దీన్ని గొప్ప అనుకుంటున్నారేమో, నేను అనుకోవట్లేదు. మనుషులు వెళ్ళి చంద్రమండలం మీద నడవడం ఏముంది, అసలు సృష్టించేసిన దేవుడు వచ్చి భూమి మీద నడిచాడు, అది నాకు దీనికంటే గొప్పది. మనుషుడు వెళ్ళి చంద్రమండలం మీద నడిచిన దానికంటే సృష్టికర్త అయిన దేవుడు శరీరధారికి వచ్చి భూమి మీద నడిచాడు, ఇది అన్నిటికంటే గొప్పదన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని ఎరిగినైనా, ఆయన సృష్టికర్తను ఎరిగిన ఆయన, సృష్టి అంటే ఏంటో తెలిసిన వాస్తవం. ఇంకొక విషయం తెలుసా, గొప్పవాళ్ళు ఎప్పుడు
తమను గణపరుచుకునే కంటే కూడా తమ కంటే గొప్పవారిని గణపరుస్తారు. అల్పులకి వాళ్ళకే గొప్పలాగా అనిపిస్తుంది. ఇది సహజమైన మానవ స్వభావం. అది మీరు గమనించండి. అల్పులు ప్రచండాన్ని తమే గొప్పలా చెప్పుకుంటారు. గొప్పవాడు ఎప్పుడు తాను సాధారణమే ఇంకా పై గొప్పవాళ్ళు ఉన్నారంటాడు, లేదా తన వెనకాల ఉన్న అసలు గొప్ప దేవుణ్ణి చూపిస్తాడు. కాబట్టి అప్పుడు ఆయన ఉన్నాయంట, మనుషులు చంద్రమండలం మీదకి వెళ్ళి నడిచేది ఏముంది, అది మనుషులు గొప్పదేమో, కానీ అంతకంటే గొప్పది సృష్టికర్త వచ్చి భూమి మీద నడిచాడు. ఇట్స్ సో గ్రేట్ థింగ్. అండ్ నాట్ ఓన్లీ దట్, అది గొప్పదే కాదు, మనందరికీ మహా సంతోషకరమైన వార్త. దేవుడు భూమి మీద దిగిరాడు. ఎక్కడ దాకా ఎందుకంటే మీరు చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ మరి ఈ కార్యక్రమాలు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేకులు సంతోషిస్తుంది. కారణం ఏంటి? చూడు, ఎవరు పుట్టినరోజు నేను అనుకుంటాను, కొంతమంది పుట్టినరోజు వాళ్ళ ఇంట్లోనే చేయరు, వాళ్ళే చేసుకోరు. ఇంకో సంగతి తెలుసా, కొంతమందికి అసలు వాళ్ళు పుట్టినరోజు తెలియని వాళ్ళు ఉంటారా ఎవరన్నా ఎక్కడ మీ పుట్టినరోజు తెలియని వాళ్ళు? మరీ పుట్టినరోజు తెలియకుండా ఎవరు ఉంటారు అనుకున్నారు. నేను ఎందుకు ఎత్తమనంటే నాకే తెలియదు నా పుట్టినరోజు. ఎందుకో తెలుసా, మా అమ్మ ఏమందంటే ఎప్పుడు పుట్టానంటే ఆ తుఫానికి సంవత్సరంన్నర పిల్లవాడు అంటుంది. మరి అది ఎప్పుడు తెలుసుకోవాలని చాలా ప్రయత్నించి ఎప్పుడు కుదరలేదు. రక్షణ పొంది నాకు అర్థమైంది, అది తెలియపోయిన పర్లేదు, ఆత్మజ్ఞానం దేని తెలిసింది, అంతకంటే గొప్పది ఏం లేదనిపించింది. కాబట్టి అట్లా నాకు తెలిసి ఒకప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్స్ బర్త్ సర్టిఫికెట్స్ ఎప్పుడు పుట్టారో కూడా తెలియదు. గిట్నే ఉంటాయి, అమావాస్యకి 3 రోజుల ముందు, తుఫానికి సంవత్సరం ఇటే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డేట్ లేని వాళ్ళు లేడని చెప్పలేము. ఖచ్చితంగా చాలామంది యేసు ప్రభు విషయంలో కూడా ఈ అభిప్రాయం ఉంటుంది, ఎప్పుడు డేట్ ఏది, బైబిల్లో డేట్ వేయడానికి ఈరోజు మనం పాటించే క్యాలెండర్ ఎప్పటి నుంచి ఉందో తెలుసా? సుమారు 1852 నుండి 52లో ప్రారంభించబడిన గ్రిగోరియన్ క్యాలెండర్ మనం పాటిస్తుంది. దీనికి ముందు జూలియన్ క్యాలెండర్ ఉంది, దానికి ముందు రోమన్ క్యాలెండర్ ఉంది. అప్పుడు దినాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకే క్యాలెండర్ లేదు. అప్పటికి యూదుల క్యాలెండర్ ప్రకారమైన డేట్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. తిబెత్ మాసంలో ఏయుసి అబు ఉర్బె కోందీత రోమా పట్టణ నిర్మాణ అనంతరం రోమన్ క్యాలెండర్ అలా ప్రారంభించారు. రోమా పట్టణ నిర్మాణం అనంతరం ఏయుసి తిబెత్ మాసం 10వ తారీఖున ప్రభువు జన్మించినట్లు ఇప్పటికీ స్క్రిప్ట్స్ ఉన్నాయి, దేవాలయ నకలు ఉన్నాయి. మొన్న ఒక చెప్తున్నారు, జపాన్ మ్యూజియంలో ఆయన చేసిన నాగళ్ళు, టేబుల్స్, వస్తువులు కూడా ఉన్నాయి, ఆయన వాడిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అందుకే సృష్టికర్త దేవుడు భూమి మీదకి వచ్చి జీవించాడంటే అసలు ఏ కోణంలో కూడా యేసు ప్రభు భూమి మీద లేడని ఎవడు రుజువు చేయలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉన్నాడంటానికి అనేక ఆధారాలు ఉంటాయి తప్ప ఎక్కడ దాకా ఎందుకు. మనం వేసే డేట్ ఏంటి? ఎవరైనా దేవుడు లేడనేవాడైనా వేసే డేట్ ఎక్కడది, ఎవరిది? 2025 సంవత్సరాలు ఎవరు? నువ్వు బుట్టి కాదు, నేను బుట్టి కాదు. సృష్టికర్త దేవుడు భూమి మీద దిగవచ్చు, క్రీస్తు శకం రాయాల్సిందే. ఇంతకుముందు పాత డాక్యుమెంట్స్లో మీరు గమనించి ఉంటారు, తెలుగు డాక్యుమెంట్స్ రాస్తే క్రీ చుక్కబెట్టి చుక్కబెట్టి సంవత్సరం వేయాల్సిందే. ఈరోజు నువ్వు నేను వేసుకునే బర్త్డేస్ వెనకాల కూడా ఆ రహస్యం ఇమిడుంది. AD BC. అందుకే కాలమే విభజించాడు, కాలాన్ని సృష్టించిన దేవుడు భూమి మీద దిగి వచ్చినప్పుడు. సరే, ఏదేమైనా ఇది అనేక వాస్తవాలతో కూడిన సంగతి. అందుకే నేను చాలాసార్లు చెప్తా, కావాలంటే పరిశీలించండి, నిస్వార్థంగా పరిశీలించండి. బైబిల్లో ఉన్న ఏ ఒక్క వ్యక్తి పేరు కానీ, ఏ ఒక్క పట్టణం పేరు కానీ, ఏ ఒక్క సంఘటన కానీ, ఏ ఒక్క ఇన్సిడెంట్ కానీ బైబిల్లోది ప్రపంచ చరిత్రలో లేదని రుజువు చేయగలవారు గతంలో చనిపోయిన వాళ్ళు లేరు, ప్రస్తుతం బతికిన వాళ్ళు లేరు, భవిష్యత్తులో పుట్టేవాళ్ళు లేరు, ఉండబోరు. ఇది కావాలంటే పరిశీలించి చూసుకోండి. బైబిల్లో ఉన్న ఏ ఒక్క పట్టణం కానీ, ఏ ఒక్క వ్యక్తి పేరు కానీ, ఏ ఒక్క సంఘటన కానీ, ఏ ఒక్క ఇన్సిడెంట్ కానీ భూమి మీద లేదని చెప్పలేరు. అందుకే ఇది నిజంగా అర్థమైతే ఇట్స్ బేసిక్ బుక్ టు ఆల్ ద వరల్డ్లీ బుక్స్ అనమాట. ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటికీ పునాది వంటిది, మూలం. అందుకే నేను చాలాసార్లు అంట, సైన్స్లో తప్పులున్నాయి, చాలాసార్లు సరిచేసింది. హిస్టరీలో తప్పులున్నాయి, చాలాసార్లు సరిచేసింది. సైన్స్లో తప్పులు ఉండొచ్చు, హిస్టరీలో తప్పులు ఉండొచ్చు, ఏ బుక్స్లో ఉన్న పొరపాట్లు అంటే తప్పుగా మాట్లాడే సందర్భాలు ఉండొచ్చు. కానీ బైబిల్ తప్పు పట్టలేని, తప్పు లేని, తప్పు దొరకని పుస్తకం. ఒకవేళ కనుగొంటే ఏముండే తెలుసా? అచ్చు దోషాలు, భాషాపరమైన దోషాలు, ప్రింట్ దోషాలు ఉంటాయి, మిస్టేక్స్. సో ఇలాంటి అద్భుతమైన పుస్తకంలో సృష్టికర్త దేవుడు భూమి మీద దిగివచ్చాడు. అందుకే లూకాసు వార్తలో
2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివిన కాడ ఏమన్నాడు? ఓ దూత వచ్చి చెప్తుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన, సో ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆర్ ఫర్ వరల్డ్, లోకానికే సంతోషకరమైనది. ఎందుకు? లోకమంతటికి ఒక శిక్ష ఉంది లోకం మీద. ఏంటి? రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం తీసినోళ్ళు చదవండి. రోమా 3:23, రోమన్స్ 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, ఫర్ ఆల్ హావ్ సిన్డ్, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేక దేవుని ఉగ్రత పాత్రులైన నరకానికి వెళుతున్నాడు. అవును ప్రియురా, బైబుల్ చెప్పే విషయం నువ్వు నమ్మినా నమ్మకపోయినా, వెదర్ యూ మే యాక్సెప్ట్ ఆర్ నాట్, నిజము ఒప్పుకుంటే నిజమవుదు, నువ్వు ఒప్పుకోపోయినా నిజమే. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఇట్స్ ఫ్యాక్ట్. నేను ఒప్పుకోలేదు అనుకుందాం, ఆ తూర్పు నేను అన్ను, నువ్వు చెప్తే నేను వినాలా, నేను ఒప్పుకోవట్లేదు అన్నా అనుకోండి, నేను ఒప్పుకోవట్లేదు కాబట్టి సూర్యుడు రేపు నుంచి ఇటు వస్తాడా? నువ్వు ఒప్పుకోకపోయినా దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. అందుకే సత్యము ఎవరు ఒప్పుకుంటే సత్యం అవుదండి, వెదర్ యూ మే యాక్సెప్ట్ అండ్ నాట్. నువ్వు ఒప్పుకోకపోయినా అది ఎప్పటికీ సత్యమే మిగిలి ఉంటుంది. అట్లనే మనుషులందరూ పాపులు. కొన్నిసార్లు మనం కూడా లేదు పాపులని ఎవరో మనల్ని అన్నవసరం లేదు. నేను అదే అంట, మనం పాపులని ఎవరు చెప్పనవసరం. మన జీవితమే మనకు సాక్ష్యం కదా. మన కళ్ళు చెడ్డి కదా, నీ నోరు చెడింది కదా, నీ మాటలు చెడినాయి కదా, నీ తలంపులు చెడినాయి కదా, నీ హృదయం చెడింది కదా. ఓ పెద్ద ఆయన అన్నాడు, మనిషి ఏం తలస్తున్నాడో అవి బయట పెట్టే మిషన్ కనుక వస్తే కన్న తల్లి కొడుకుని కొట్టి చంపేయచ్చు, తండ్రి పిల్లలను చంపేయచ్చు అంటాడు. అంటే ఓరు ఎంత దుర్మార్గుడు నా మీద ఇట్లా అనుకుంటున్నావు అంటాడు. అంతే కదా, నువ్వేం తలస్తున్నావో నీ ఆలోచనలు బయటపెట్టే మిషన్ వస్తే ఎవరిని ప్రేమించలేరు. మనిషి తలంపులు, క్రియలు, ఆలోచనలు, మాటలు, ప్రవర్తన, కళ్ళు, చెవులు అపవిత్రత పాడైపోయినాయి కాదా. మీరు కావాలని చెప్తారు, ఈరోజు మనుషుడు మంచి వినే కంటే చెడు వినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు, మంచి చూసే కంటే చెడు చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. మంచికి పిలిచినా రారు, చెడుకు పిలవకుండా పరిగెత్తుతారు. ఎందుకని? మనుషుడు హృదయము పాపపు మూలముతో ఉంది. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే బైబిల్ చెప్తుంది, మనందరి మూలపితరుడు, మనందరి తండ్రి. అసలు బైబిల్ అన్ని విషయాలకు ఆధారాలు ఇస్తుందండి. భూమి మీద ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రాణంతో ఉన్న ప్రతి మనిషి ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారని బైబిల్ చెప్తుంది. బైబిల్ అన్నిటికీ ఆధారం. యావత్ భూమి మీద నివసించుటకు ప్రతి జాతి మనుషులను ఆయన ఒకని నుండి సృజించి అని బైబిల్ చెప్తుంది. ఆ ఒక ఆయన పేరే ఆదాము, ఆయన భార్య పేరే అవ్వ. ఈవినింగ్ ఈవ్ ఫెస్టివల్ ఈవ్ అని పెడతారు. సహజంగానే సైన్స్ మధ్య ఒప్పుకుంటుంది ఈవ్ సంతానం మనమని DNA ద్వారా. కానీ సైన్స్ కంటే బైబిల్ ఇంకా అడ్వాన్స్ కనుక ఈవును కూడా ఆదాము నుండి తీస్తారు. అసలు మనం ఆదాము సంతానం అని బైబిల్ చెప్తుంది. సో ఆదాము నుండి భూమి మీద ఉన్న మనుషులందరూ వచ్చి అందరూ ఒక తండ్రి పిల్లలని బైబిల్ బోధిస్తుంది. కరెక్టే. కాబట్టి అందరిలో దేవుని స్వభావం, దేవుడు మనల్ని నిర్మించాడు. అందుకే పాపపు స్వభావం ఉన్న కారణాన మన పాపం తొలగించుటకు, మనకు పాప పరిహారం చేయుటకు పాపరహితుడైన దేవుడు. ఎక్కడ దాకెందుకు నేను చాలాసార్లు చెప్తాను, ఆకాశం కింద భూమి పైన ఏ చరిత్రలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని చెప్పిన వ్యక్తి ఉన్నాడంటే ఒకే ఒక్క ఆయనే దేవుడే భూమి మీదకు దిగివచ్చి జీవించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. యోహాను సువార్త 8:46 వచనంలో ఆయన ఇలా అన్నాడు. చూడండి, యోహాను సువార్త 8:46, John 8:46. యోహాను సువార్త 8:46 ఏమన్నాడు? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. నాలో పాపము ఎవరైనా మీరు రుజువు చేయగలుగుతారా? ఎస్, గట్టపోతుందంటాం మనం. మనిషి స్వభావం కదా. టీ ఇస్తే ఒక రకం మాట్లాడతాం, టీ ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడతాం. రేత్రి పోగినోడు ఉదయం తిట్టవచ్చు, రేత్రి తిట్టినోడు ఉదయం పోగొడవచ్చు. మనిషి ఊరికనే మారుతూ ఉంటాడు, అవునా కదా. కాబట్టి మనిషి పెడితే ఒక రకం ఏదో అంటారు సామెత కూడా, పెడితే పెళ్ళి కోరతాడంట, పెట్టకపోతే పెండం కోరతాడని. ఎట్లా ఉంటుంది మనిషి స్వభావం. కానీ అందుకే బైబుల్ అనగలడా అనలేదు, రుజువు చేయగలడా, స్థాపించగలడా. ప్రపంచంలో అసాధ్యమైన విషయం తెలుసా. అందుకే యేసుప్రభువులు తప్పు కనుగొనలేక క్రైస్తవులు తప్పు చూపిస్తుంటాం చాలాసార్లు. మనుషుడన్నా బలహీనుడు. బైబిల్ కూడా నిష్పక్షపాతంగా భక్తుల్లో గొప్పతనాలు, భక్తుల్లో లోపాలు కూడా రాస్తుంది. మనుషుడు బలహీనుడే, కానీ పాపరహితుడైన దేవుడు మనందరి కొరకు పాప పరిహారం సిద్ధపరచుటకు పరిశుద్ధ రక్తం ఇవ్వడానికి భూమి మీద దిగివచ్చాడు.
ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన తలంపులు. అసలు యేసు ప్రభు ఎందుకు, అంటే సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు భూమి మీదకు దిగి వచ్చాడు? అందుకే లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఇదే లోకాసువార్త 19:10 తీసిన వాళ్ళు చదవండి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు హి కేమ్ టు దిస్ వరల్డ్. బైబిల్లో ఆయన దిగి వచ్చెను, ఆయన వచ్చెను. కొన్ని వెరీ రేర్ సందర్భాల్లోనే ఆయన పుట్టినందు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని. ఆ సందర్భాల్లో కూడా గ్రీక్ బైబిల్లో మూల భాషలో పరోసియా అనే పదం వాడాడు. అంటే ఆయన ఈ కేమ్ టు, అంటే జస్ట్ వేరే ప్లేస్కి రావడం, ఆయన దిగి వచ్చాను అనే పదాలు వాడబడింది. ఎస్, సృష్టికర్త అయిన దేవుడు, పాపరహితుడైన దేవుడు, సృష్టికి మూలమైన దేవుడు, మానవాళిని మనిషిని సృజించిన దేవుడు, మనుషులు క్షేమార్థం, అంతే కదండి. కన్న తండ్రి అయినప్పుడే నువ్వు నశిస్తుంటే చూస్తూ ఉండలేడు. నేను అదే అంట, తల్లికి మాత్రమే, తల్లికున్నంత కేర్ భూమి మీద ఇంకెవరికి ఉండదు ఆ బిడ్డ విషయంలో. అట్లనే సృష్టికర్త కనుకనే మనుషుడు పాపంలో నశించి నరకాన్ని పోవడం ఇష్టం లేక, చూస్తూ ఉండలేక, మనకు పాప పరిహారం సిలువ కార్యం జరిగించుటకు ఆయనే భూమి మీద దిగి వచ్చి పాపికి వేయాల్సిన స్థానం, అంటే నీకు నాకు వేయవలసిన సిలువ స్థానం ఆయన తీసుకొని మనకది తప్పించాడు. ఇది దేవుని ప్రేమ. బైబిల్ చాలా సంగతులు ఉన్నాయి, ఇందులో దేవుని ప్రేమ ఉంది. ఆయన మన నిమిత్తం దిగొచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మన బదులు చనిపోవడం, సిలువేపడం. అందుకే ఆయన అసలు ఎందుకు దిగి వచ్చాడు భూమి మీదకు అంటే బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. ఒక 7 ప్రాముఖ్యమైన నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మొదటిగా ఆయన ఎందుకు దిగి వచ్చాడు చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభు భూమి మీదకు ఎందుకు వచ్చాడు? మొదటిది మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13 మత్తయి 9:13 చదువుతారా? అయితే నేను ఎందుకు వచ్చాడంట ఆయనే చెప్తున్నాడు, యేసు ప్రభువే చెప్పాడు, నేను పాపులను పిలువ వచ్చితిని. ఐ కేమ్ ఫర్ సిన్నర్స్. పాపుల కొరకు వచ్చాను. పాపులను ఎరిగిన వారిని మరి పాపములు క్షమించి పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాను. అందుకే ఆయన భూమి మీద ఉన్న దినాల్లో కూడా పాపులతో కలిసి తిరగడం, పాపులతో భోజనం చేయడం చూసినప్పుడు పరిసయ్యులు సణుక్కున్నారు కానీ వాళ్ళు పాపులను గుర్తించలేకపోయారు. ఆయన పాపుల కొరకు వచ్చారంటే కొందరు పాపులని కాదు, అలా ఎరిగిన వాళ్ళు మార్పు చెందుతారు, వారిని క్షమిస్తాడు. అందుకే యేసు ప్రభువులో రక్షణ ఉచితము, తేలిక. కొన్ని గొప్పవి నువ్వు విలువ పెట్టలేవు, నీకు ఉచితంగా ఇవ్వాల్సిందే, తప్పదు. అందుకే ఉచితమని విలువలేంది కాదు, అతి విలువైంది, నువ్వు విలువ చెల్లించలేనంత. యేసు ప్రభు కల్వరిలో ప్రాణం పెట్టినంతగా క్రయధనం చెల్లించాడు. విశ్వసిస్తే చాలు, ధనుడు అవుతావు. అందుకే ఆయన పాపిని ఎరిగిన వారిని రక్షించడానికి దిగొచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను కూడా రక్షణ పొందిన తల్లిదండ్రులు జన్మించాను. నామకార్థ క్రైస్తవులు కాదు, నిజమైన రక్షణ పొందిన తల్లిదండ్రులు జన్మించాను. మా తల్లిదండ్రులు నన్ను నటపించారంటే మీరు నమ్మలేరు. మేము 7 మంది పిల్లలు. మనకు సినిమా హాల్ లోపల ఎలా ఉంటుందో తెలియదు. 7 మందికి కూడా మనోట బూతులు రానిచ్చేవాడు కాదు, ఒక ఆటకి వెళ్ళనిచ్చేవాడు కాదు. అసలు ఒక రకంగా కుక్కను కట్టేసి పెంచినట్టు కట్టేసి పెంచేవాడు. అంటే అంత జాగ్రత్తగా. తద్వారా నేను అనుకున్నాను చాలా కాలం నేను పాపిని కాదు. అసలు నేను నా చెవులతో మా ఊర్లో చాలామంది వాళ్ళ పిల్లలను నా పేరు చెప్పి దండించేవాళ్ళు. నా చెవులతో నేను విన్నాను అనుకోకుండా కూడా. ఆ ఇళ్ల మీదకు వెళుతూ ఫలానా థామస్ గారు అబ్బాయి చూడు, నువ్వు ఉండవు దేనికి అని వాళ్ళ పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు తిట్టడం గమనించారు. ఈ స్థితిలో నేను పాపిని కాదు అనుకునేవాడిని. తర్వాత దేవుని ఆత్మను సంధిస్తూ ఆకాశం కింద భూమి పైన పరిశుద్ధులు ఎవరు లేరు, అందరూ పాపులే అంటూ దేవుడు ఏం మాట్లాడంటే, చెయ్యలేదు కాబట్టి పాపి కాదు అంటున్నావు, పాపపు తలంపులు, పాపం కొరకైన ఆశ, కోరిక చూసావా, ఆ స్వభావమే నీలో పాపం అన్నాడు. ఓ నిజమే. నేను చాలాసార్లు ఇంత స్ట్రిక్ట్గా ఉండ కుటుంబంలో పుట్టానంట, విచ్చలవిడిగా అంటే ఫ్రీనెస్ ఉన్న అక్కడ పుడితే బాగుండు, నేను కూడా అన్నీ చేసేవాడిని అనే ఆశ ఉంది లోపల. ద నేచర్ ఈజ్ సిన్ అని చెప్పాడు. ద సిన్ఫుల్ నేచర్ ఈజ్ సిన్. నీ లోపల ఉన్న ఆ పాపం కొరకైన ఆశ స్వభావమే పాపం అన్నాడు. ఓ నిజమే ప్రభువా, ఇది క్షమించు, ఇది తొలగించు, నేను రూట్ అవుట్ చేస్తా. ఒక మనిషిలో పాపమును తొలగించే ఏకైకమైన అవకాశము, సత్యము, మార్గము, స్థానం. ఇక నువ్వు అవునన్నా కాదా, ఇట్స్ ఫ్యాక్ట్ అంతే, మాట్లాడాల్సిందే. నిజం నువ్వు ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అంతే. అందుకే బైబిల్లో యేసు ప్రభు నేనే మార్గమును, నేనే సత్యమును, నేను కూడా చిన్నప్పుడు అర్థం కాక తప్పు అనుకున్నాడు. బైబిల్ అంతా మంచిదే, యేసు ప్రభు అంతా మంచివాడే, కానీ ఈ ఒకచోట ఆడ తప్పడ్డట్టు మొత్తానికి ప్రింటప్పుడు మరీ నేనే అంటే బాగుంటుందా?
ఈ మహానాడులో డాక్టర్ నేనే అన్నాడు అనుకోండి, అదేనండి మాకు గిట్టదు, ఆయన దగ్గర అంతా బాగానే ఉంటాడంట. అవునా కాదు? అది నేనే అంటాడు ఏంటి అనుకున్నాడు. నాకు తర్వాత అర్థమైంది, ఒకటే ఉన్నప్పుడు అతను నేనే అనడంలో తప్పులేదు, చాలా ఉన్నప్పుడు నేనే అనకూడదు. ఒకటే ఉన్నప్పుడు నాలో పాపం రుజువు చేయగలరన్న ఏకైక పరిశుద్ధుడు ఉన్నప్పుడు, నేనే నిజదేవుడు అయినప్పుడు అతను నేనే దేవుడిని అనడం తప్పలేదు. కానప్పుడు నేను కూడా నేనే అనటం తప్పు తప్ప, వాస్తవమైన వ్యక్తి అయినప్పుడు నేనే అనడం తప్పలేదు. అందుకే ఆయన పాపులను పిలువచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు, పాపములు క్షమించడానికి వచ్చాడు. అందుకే బైబిల్లో ఆయన పాపుల కొరకు వచ్చా అని చెప్పాడు. ఇది మొదటి విషయం. రెండోదిగా మనం ముందుకు వెళ్తే ఎందుకు ప్రభు భూమి మీద దిగొచ్చాడు? ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 5th చాప్టర్ మాథ్యూ 5వ అధ్యాయము 17వ వచనం. ఏమంటారు చూడండి, 5వ అధ్యాయం 17. మత్తయి సువార్త ఏమన్నాడు? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితునని మీరు తలంచవద్దు. ఏమన్నాడు? నెరవేర్చుటకే కానీ. అది అసలు విషయం ఏంటంటే, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఇంకా సిలువేయబడక మునుపు మాట్లాడాడు. కాబట్టి ఏమంటాడంటే, సిలువేయబడక మునుపు నేను ధర్మశాస్త్రం కొట్టేయడానికి వచ్చాను, మీరు తలంచొద్దు, సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాను. అందుకే సిలువ వేయబడడంతో యేసు ప్రభు ధర్మశాస్త్రము సంపూర్ణంగా నెరవేర్చి అంతటితో విడిచిపోయి మళ్ళీ ఉంచలేదు, ఇక దాని నుండి విడిపించాడు. అందుకే ఇది కృపాకాలము. ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు వచ్చాడంటది బైబిల్ యెషయా గ్రంథంలో. ఏంటి హితవత్సరం అంటే? ప్రజలకు ఒక విడుదల, ధర్మశాస్త్రం అనే కాడు నుండి విడిపించాడు అంతే. ఇప్పుడు తప్పు చేయగానే వెంటనే శిక్షించడం, చనిపోవడం లేదు. ఇక అవసరమైతే పాపి కూడా చిరాయువు దీర్ఘాయువు అవుతాడు. ఎందుకంటే నువ్వు రక్షించబడాలనే అవకాశమే ప్రభు ఇస్తాడు. అది వెంటనే శిక్ష రావట్లేదంటే మంచి అని కాదు, తెలుసుకొని క్షమాపణ కోరుతామని వేచి చూస్తున్నాడు. అది సంగతి. సో అందుకే ధర్మశాస్త్రమును నెరవేర్చి సంపూర్ణం చేసి సమాప్తి చేసి సిలువ కార్యం చేత చెల్లించి ఇక ధర్మశాస్త్రం ప్రజలను విడిపించి కృపాకాలం ప్రవేశపెట్టడానికి వచ్చాడు. అది అందుకే ఈరోజు మనం ధర్మశాస్త్రం కింద లేము. తెలియక కొంతమంది క్రైస్తవులు రక్షణ పొంది కూడా మళ్ళీ ధర్మశాస్త్రంలోకి వెళ్ళి అక్కడ పండగలు ఆ పేర్లు అవి చేయాలని ప్రయత్నిస్తారు. గుడారాల పండగ ఇప్పుడు చేయకూడదు, నిజంగా తెలిస్తే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవులు చేయకూడదు నిజం చెప్పాలని. ఇంకా రకరకాల అదే చేయకూడదు అంటే పులిన రొట్టెల పండగ అంటాడు, కొమ్ముల పండగ అంటాడు, ఇంకోటి అంటాడు. సో రక్షణ, మానవుడు పాపపు విడుదలే గొప్ప పండగ, అంతకు మించిన ఆనందం లేదు. సో అందుకే ఆయన ఎందుకు వచ్చాడంటే, మొదటిది పాపులను పిలువ వచ్చాడు, రెండవది ధర్మశాస్త్రమును సమాప్తి చేసి కృపను ప్రారంభించడానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి, యేసు ప్రభు ద్వారా కృప వచ్చింది అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనమా, యోహాను సువార్త 1:16, యోహాను సువార్త 1:16 వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. ఈ స్టార్టెడ్ గ్రేస్, నౌ వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. అందుకే వెంటనే శిక్ష రాదు. బైబుల్ చింపినా, యేసుప్రభువును ద్వేషించినా, రావట్లేదు కాబట్టి మంచివాడు అనుకున్నావు, జాగ్రత్త, ఇది కృపాకాలం. ఈజ్ వెయిటింగ్, ఈజ్ గివింగ్ ఛాన్స్ అగైన్ అండ్ అగైన్, ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ కొరకు వేచి ఉంటున్నాడు, సహిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, నీ ఆయుష్కాలం అంతా వచ్చుకుంటాడు. నువ్వు అయినా దుర్వినియోగపడి చనిపోతే భయంకరం నరకానికి వెళుతావు. అందుకే ఆయన ఎందుకు దిగొచ్చా అంటే ధర్మశాస్త్రముకు సమాప్తి చేసి కృపను ప్రారంభించడానికి వచ్చాడు. మూడోది ఎందుకు వచ్చాడు? ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 20:28, మత్తయి సువార్త 20:28 వచనం, మాథ్యూ 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును he came to die. మనమందరం బ్రతకాలని ప్రయత్నిస్తాం. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే చనిపోటుకే వచ్చానని చెప్పాడు. అందుకే తెలుసా, ఆయన సిలువ వేసేటప్పుడు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు శిష్యులతో ముందు కొన్ని దినాల నుండే మాట్లాడుతున్నాడు. మనం యెరూషలేముకి వెళ్తాం, ఆడ మనిషి కుమారుడు అప్పగించబడతాడు, వాళ్ళు కొరడాలతో కొడతారు, సిలువేస్తారు, చంపుతారు, 3 దినాలు లేస్తాను ముందు నుంచే చెప్తున్నాడు. కొందరు గ్రహించారు, కొందరు గ్రహించలేదు.
భయపడిపోయారు. ఆయనకు అన్నీ తెలుసు, ముందు కనబడుతుంది, సిలువ వేయబడాలి, వాళ్ళు పట్టుకుంటారు, కొరడా దెబ్బలు ఇవన్నీ కనబడుతున్నాయి. ఆయన ముందుకు వెళ్ళాడు. అందుకే అప్పగించబడే రాత్రి గెస్తమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమై తిగ్గిన నా ఎదురు నుండి తొలగించు అంటూ మళ్ళీ వెంటనే అంటాడు, అయినా నా ఇష్టమో కాదు నీ చిత్తమే, ఇది నీ ప్రజలకు అవసరం అనుకుంటే ఇది నేను చేస్తాను, అంతే. హీ కేమ్ టు గివ్ హిస్ సోల్, హీ కేమ్ టు డై ఆన్ క్రాస్. సిలువ మీద చనిపోటుకే, ప్రాణం పెట్టుకే, రక్తం కాచడానికే వచ్చాడు. అందుకే బైబిల్ చాలా సంగతులు ఉన్నాయి. ఎబ్రీ పత్రికలో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పొచ్చు కదా. ఎస్, అందుకే చూసారా బైబిల్ ఈ విషయాలను ఉన్నాయండి. సిలువ కార్యం జరగక ముందు కూడా ప్రారంభం నుండి పితరులు పరిశుద్ధ రక్తానికి బదులుగా ఏదో ఒక రక్తం ఇట్లా చిలకరించుకోవడం అలవాటు ఉంది. ఎందుకంటే రక్తమే మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని ఎదురు చూశారు. అది ఒక పరిశుద్ధ రక్తం ఒకరోజు మనలకి కడిగి పరిశుద్ధపరిచే అవకాశం భూమి మీద వస్తుందని ఎదురు చూశారు. యేసుప్రభు సిలువ కార్యం కోసం సిలువ ముందు వాళ్ళు కూడా పాత నిబంధన కాలంలో కూడా ఎదురు చూశారు. అందుకే పూర్వకాలంలో వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు పాత నిబంధనలో కూడా. అవన్నీ ఏంటంటే అవి పరిపూర్ణమైనవి కాదు, అసలైంది ఒకటి రాబోతుంది, దానికి ముంగూరుతారు అనమాట. ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా, అసలు డాక్టర్ ట్రీట్మెంట్ రాకమునుపు మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. సో ఫస్ట్ ఎయిడ్ లాగా ప్రైమరీ యాక్ట్స్ అనమాట అవి. అయితే అసలైంది వచ్చినప్పుడు ఇక అవి ఉండవు. కాబట్టి అందుకే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మూడవది ఆయన ప్రాణం ఇవ్వడానికి. కొంతమంది అర్థం కాక ఇలా ఉంటారు, అంత గొప్ప దేవుడు, అంత శక్తిగా ఆయన్నే కొడుతుంటే దిగులు చనిపోయాడు. అజ్ఞానం, ఆయన ఏం చేయలేక చనిపోయింది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టు, నేను ఇలా అంటాను, ఒక్కొక్కసారి తండ్రి పిల్లవాడు కుమార్తె చాలా దుఃఖపెడుతున్నప్పుడు కొట్టలేక కాదు, నేనే అనుభవిస్తున్నాడు. నా ఫ్యాక్టర్ చెప్తాను. ఒకసారి ఎప్పుడైతే కోపం వస్తుంది, ఒకసారి భార్య మీద వస్తుంది, పిల్లల మీద వస్తుంది, గట్టి సరసాల మీద సరిస్తే ఒకసారి మామిడి, ఒకసారి సిపురితో కొడితే అప్పటికే పడిపోయినట్టు హాస్పిటల్కి తీసుకో, ఓ ఏమన్నా ఇద్దామని అదో భయం అన్నాడు. కొట్టలేక కాదు, పిల్లలు కూడా ఎలా మనస్తాపం చెందుతారు, అర్థం చేసుకుంటారా అపార్థం చేసుకుంటారా? ఓర్చుకున్నాడంటే చేతగా కాదు, నీ మేలు కొరకు నా మేలు కొరకు ఇది అవసరం, మనుషులకు విమోచనకు అవసరం, ఓకే నేను పెడతాను. ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభు ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు కాబట్టి ప్రాణం ఇచ్చాడు అంతే. లేకపోతే అదే పట్టకెళ్ళిన వ్యక్తులు అంతకుముందు వచ్చినప్పుడు ఆ సందర్భం కూడా బైబిల్లో ఉంది. ఊరికే తల దించాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు, నజరేయుడిని యేసుని అన్నాడు, ఆయన తలెత్తి నేనే అన్నాడు అంతే, బొక్కబార్లకు ఎగిరిపడ్డారు. మళ్ళీ వాళ్ళు లేపి నిలబెట్టారు, ఈయన శిష్యులే. అలాంటి ఆయన దైవత్వము శక్తిని అదుపు చేసుకొని నా పాప విమోచన కొరకు సిలువ కార్య అవసరం కనుక హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్, హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్. సిలువ కొరకు అప్పగించుకున్నాడు కనుకనే వేయగలిగారు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన బైబిల్లో చాలా చోట్ల నేను ప్రాణం ఇచ్చుటకు వచ్చాను, ఆ మాట చూసారా? మత్తయి 20:28 ఏం చదివాం అక్కడ? అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును, చూడండి, అనేకులు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. సిలువలో ప్రాణం పెట్టడానికే దిగి వచ్చాడు. అందుకే యేసు ప్రభు ప్రతి మానవుడిని ప్రేమించాడు. అందుకే యోహాను పత్రికలు అంటాడు, మనం ప్రేమించక ముందే నిన్ను ప్రేమించాడు, నువ్వు ఎరగక ముందే నిన్ను ప్రేమించాడు, నీ పాప విమోచన కోసం కలువరిలో ప్రాణం ఇచ్చాడు. ఇంతగా ప్రేమించిన మనం ప్రపంచంలో ఎక్కడ చూస్తాం? ప్రాణం పెట్టి పిలుస్తున్నాడు, ప్రయాసపడి పాపభారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు. అందుకే ఆయన భూమి మీద దిగి వచ్చిన మూడో ఉద్దేశం సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. 3 విషయాలు చూసాం. మొదటిది ఎందుకు వచ్చాడు? పాపులను పిలవడానికి వచ్చాడు, పాపిని ప్రేమించి పాపికి విమోచన ఇవ్వడానికి వచ్చాడు. రెండోది ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రమును సమాప్తి చేసి కృపను ప్రారంభించడానికి వచ్చాడు. మూడోది ఎందుకు వచ్చాడు? సిలువలో మన కొరకు విమోచన క్రైదనంగా ప్రాణం పెట్టడానికే దిగి వచ్చాడు. దెన్ ఫోర్త్లీ, 4వదిగా ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం తీసిన వాళ్ళు చదవండి. జాన్స్ గాస్పెల్ 10th chapter and 10th verse. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకొచ్చును కానీ మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును
నేను వచ్చి నా మాట చూడండి, యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, ఐ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ లైఫ్. నేను మీకు జీవం, గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది కూడా సమృద్ధి అయిన జీవం కలగడానికి. టు గివ్ లైఫ్, ఇట్స్ అ డిఫరెంట్ లైఫ్. భూమి మీద సైన్స్ పరిశోధించి 6 రకాల జీవాలు కనుగొంది. కీటక జీవం, పక్షి జీవం, జంతు జీవం, మనుష్య జీవం, వృక్ష జీవం, ఇట్లా రకరకాల జీవాలు కనుగొంది. కానీ ఒక జీవం సైన్స్కు తెలియలా. ఆ జీవం బైబుల్ చెప్తుంది. బైబుల్ అద్భుతమైన గ్రంథం. మనస్సు పెట్టి చూస్తే ప్రపంచానికి మేధావులకు దొరకని విషయాలు నీకు దొరుకుతాయి. ఖచ్చితంగా. గోవాలో ఒకసారి ఫ్రెంచ్ ఓడొస్తే వేరే ఒక పని మీద ఒక ఆఫీసర్తో వెళ్ళి నేను కూడా ఎక్కాను. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎన్నేళ్ళు మీరు చూస్తున్నట్టు 22 సంవత్సరాల నుంచి సముద్రం ఓడ నడుపుతున్నాడు. జస్ట్ నేను అడిగాను, డూ యూ నో హూ ఈజ్ ద ఫస్ట్ బిల్డర్ ఆఫ్ ది ఆర్క్ అన్నాను. మొట్టమొదటి ఓడ తయారు చేస్తుంది ఎవరో తెలుసాను. ఏమన్నా 22 సంవత్సరాల నుంచి అన్నాడు కానీ ఎవరో తెలియదు. నాకు తెలియదు యాక్చువల్, నేను సముద్రం మీద వెళ్ళాను. నేను భూమి మీద మొట్టమొదటి ఓడ తయారు చేసిన నోవహ అని చెప్పాను. దానికి కారణం ఏంటంటే బైబుల్ చెబుతుంది. సైన్స్ తెలియని ఎన్నో సంగతులు బైబుల్ చెప్తుంది. భాషలు ఎప్పటి నుంచి వచ్చినాయో బైబుల్ చెప్తుంది. ఆదికాండం 11వ అధ్యాయం, దేవుడే ఒకే భాష గల ప్రజలను చెదరగొట్టాడు భూమిని నింపాలని. అటు ఎన్నో సంగతులు, ఎన్నిటికో ఆధారం. అందుకే భూమి మీద సైన్స్కి జీవాలు తెలుసు, కానీ ఒక జీవం తెలియదు. అది బైబుల్ చెప్తుంది. అదేం జీవం అంటే నిత్య జీవం. అది దేవుని కొరకు బ్రతికే జీవం, ఆత్మ సంబంధమైన జీవం. అది ఇవ్వడానికి వచ్చానంటాడు. ఎస్, అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఎందుకు ప్రభు బలలో పాలు పొందాలో చెప్తూ, ఎవడైతే నా శరీరం తిన్న రక్తం త్రాగునో వాడు తనలో తను జీవం గలవాడు అంటాడు. అతనిలో నేను, నాలో అతడు నివసిస్తాడంటాడు. చూశారా? అంటే పాపమును జయించి దేవుని కొరకు బ్రతికే శక్తి ఒక ఆత్మ సంబంధమైన జీవం ఒక నిజమైన క్రైస్తవుడు కలిగి ఉంటాడు. అది రక్షణ పొందిన వ్యక్తికే అర్థమవుతున్న విషయం అండి. అన్ని విషయాలు చూసి తెలుసుకోలేవు, అన్ని విషయాలు తాకి తెలుసుకోలేవు, అన్ని విషయాలు వినగానే అర్థం కావు. కొన్ని విషయాలు అనుభవిస్తేనే అర్థమవుతాయి కదా. కొంతమంది అందుకే అంటారు, పెళ్ళేటప్పుడు పెళ్ళైనా తెలుస్తుందిలే, పెళ్లి కాని వాళ్ళు అందరితో ఎక్కువ మంది అదే అంటారు. ఏమంటారు, నీకు గుదిబాండ కట్టాలంటారు పల్లెటూరులో అయితే. అసలు మాట వింటలేదు అనగానే పెళ్లి చేసేస్తారు. అంటే ప్రాక్టికల్గా కొన్ని అర్థమవుతాయి, చెప్తే అర్థం కావు కుటుంబ జీవితం. అట్లానే నిత్య జీవం, దేవుని కొరకు జీవించే శక్తి, ఆత్మ సంబంధమైన జీవం, అది ఇవ్వడానికి దిగి వచ్చానంటాడు. లేకపోతే ఆకాశం కింద భూమిపైన ఏ మనిషి కూడా, ఏ పాపి ఎన్నడు తనంతట తాను ఏ పాపం జయించలేడు, పాపం మీద విజయం పొంది పాప రహితుడిగా బ్రతకలేడు. కానీ ఒకటి, యేసు ప్రభులో మాత్రమే సాధ్యం పాపమును జయించి పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతకొచ్చు. నా జీవితంలో నేను అనుభవించాను, అంతే చెప్తాను. చాలా కాలం పాపం మీద విజయం లేక ఊరు వెలుపులకు వెళ్ళి ఒక చెరువులో ఏడ్చేవాడిని. పాపములు లేకుండా బ్రతకలేనా అని నాకు ఎందుకో తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆశ ఏమిటిదంటే, భూమి మీదకి వెళ్ళి పాపం అంటే అంటకుండా వచ్చినాడు ఒకడు ఉన్నాడు, ఆడే జర్మియానా అని పరలోకం చెప్పాలనుకున్నాడు. అది యేసుప్రభుకే సాధ్యం. తర్వాత అర్థమైంది, పాపం మీద విజయం లేకపోతే ఇక లైఫ్ వద్దని కూడా చెప్పేవాడిని, ఇక తీసేయి అనేవాడిని. అప్పుడు అర్థమైంది, దేవుడు ఒకరోజు చెప్పాడు, వరి నాయన తెలుసుకో, నీ అంతటి నువ్వు పాపాన్ని జయించలేవు, నాలో నా ద్వారా మాత్రమే సాధ్యం అన్నాడు. అప్పుడు సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్నాక, నేను యోసేపు గురించి చదివితే అట్ట కూడా ఉంటారా అనిపిస్తుంది. యోసేపు కంటే గట్టిగా ఉన్నాం అనిపించే సందర్భాలు ఎదురైనాయి నాకు. యోసేపు ఒకటేమో, అలాంటి సందర్భాలు అనేకమైన వాటిలో నేను కూడా అలా చెప్పాల్సి వచ్చింది, చెప్పగలిగాను. అది దేవుని శక్తి అంతే, నాది కాదు. కాబట్టి అందుకే జీవం ఇవ్వడానికి వచ్చాను గొర్రెలకు, అది సమృద్ధిగా కలగాలని వచ్చాను. అది పాపమును జయించే శక్తి కలిగిన జీవం ఇస్తుంది. అందుకే ఆయన మన కొరకు పరసంబంధమైన ఆత్మసంబంధమైన జీవం ఇచ్చి ఒకరోజు నిత్య జీవంలో తీసుకెళ్ళాలన్నది దేవుని ఉద్దేశం. ఇది 4వది. దెన్ 5th, వై హీ కేమ్ టు దిస్ వరల్డ్, ఎందుకు వచ్చాడు? ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. 5వదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 6:38 యోహాను సువార్త 6:38 ఏమన్నాడు 38లో? నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు,
నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాడు? ఆయనే చెప్తున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము. మీరు యోహాను సువార్తలో ఒకే వచనంలో ఇష్టము చిత్తము ఒకే చోట ఉంటే, ఏడ కూడా చూడండి 36లో కూడా ఇష్టము చిత్తం రెండు ఉండే, చూసారా? నా చిత్తము నెరవేర్చుకుంటూ నేను రాలేదు అనొచ్చు. ఏమన్నాడు? నా ఇష్టం నెరవేర్చుకుంటూ రాలా, మరి నన్ను పంపిన వాని ఇష్టం అనొచ్చు. అక్కడేమన్నాడు? నన్ను పంపిన వాని చిత్తం. అని ఇష్టం అన్న ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. అందుకు చెప్తున్నాను, చిత్తము ఈజ్వల్ ఇష్టం ఈజ్వల్ చిత్తం. ఆయన అంటాడు, ఎందుకు వచ్చానంటే నా చిత్తం నెరవేర్చుకుంటూ కాదు. మరి ఎందుకు వచ్చాను? నన్ను పంపిన తండ్రి చిత్తం, పరలోక దేవుని చిత్తము భూమి మీద నెరవేర్చి చూపించడానికి వచ్చాను, అంతే. మరి నన్ను ఎందుకు పంపించాడు భూమి మీదకు? మన ఇష్టం నెరవేర్చుకోవడానిక? అందుకే గుర్తుపెట్టుకోవాలి స్నేహితుడా, సోదరుడు, సత్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మా మీద బాధ్యత ఉంది. సత్యం చెప్పకపోతే దేవుడు ఊరుకోడు. నిజం, దేవుడు మనల్ని భూమి మీద పంపించాడు. దేవుడిచ్చిన సూర్యుడు, దేవుడిచ్చిన గాలి, దేవుడిచ్చిన ఫ్రూట్స్ అనుభవిస్తున్నావు. ఒక ఆయన ఉండేవాడు, అరటిలోనే 606 రకాలు ఉన్నాయంట. అరటిలోనే ఇంకా మామిడికాయలు నుండి మిగిలిన ఎన్ని వేల లక్షల రకాల ఫ్రూట్స్ ఇస్తే ప్రతిదీ మిస్ కాకుండా తింటావు. ఇంకా చివరి దినాల్లో ఫ్లైట్స్ వచ్చేళ్ళకి ఇతర దేశ పళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఏదో లిచీ ఫ్రూట్స్ అని వచ్చినాయి ఈ మధ్య. కొరగానే నోటంతా జ్యూస్ లాగా అయిపోదు. ఎక్కడెక్కడ ఫ్రూట్స్ అన్నీ తింటున్నావు, కానీ ఇచ్చిన దేవుడు గుర్తుంటున్నాడా? ఎందుకు దేవుడు భూమి మీద పంపాడంటే నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. నిన్ను పంపించిన దేవుడిని ఎరిగి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతావని దేవుడు చూస్తున్నాడు. అది ఎక్కడ దాకా, ఎందుకంటే చిన్న మాట, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలే నీకు ఇష్టం లేని పనులు చేస్తూ ఒప్పుకోలేవు, ఓర్చుకోలేవు, ఊరుకోలేవు, కష్టపడిపోతావు, బాధపడిపోతావు. అవసరమైతే కొట్టి చంపిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు జీవించకపోతే. దెర్ ఆర్ మెనీ న్యూస్. తండ్రి కుమారుని చంపిన సందర్భాలు చాలా ఉంటాయి. వాళ్ళు అనుకున్నట్టు, వాళ్ళకి ఇష్టమైనట్టు లేకపోతే మధ్యలో చేతులు చాపి ఉచితంగా తీసుకున్న తండ్రి ఒప్పుకోపోతే సృజించిన వాడు ఎలా ఊరుకుంటాడు? ఆయన బాధపడ్డా. అందుకెందుకు మనిషిని పంపించాడంటే నీ ఇష్టానుసారం బ్రతకడం కాదు, నిన్ను పంపించిన వానికి ఇష్టానుసారంగా బ్రతుకుతావని. అందుకే ఆయన భూమి మీదకి వచ్చి నాకు అన్నాడు, నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలా, నన్ను పంపిన దేవుని ఇష్టం నెరవేర్చడానికి భూమి మీద ఉన్నాను. అందుకే చూసారా, యేసు ప్రభు జీవితకాలంలో అన్నింటిలో ఎక్కడ చూసినా అదే వాడతాడు. నా తండ్రి పనుల మీద ఉన్నాను, నా తండ్రి చిత్తం చేటుకు వచ్చాను, నా తండ్రి ఇంటిని కూర్చుని ఆశ ఉంది, నా తండ్రి నా తండ్రి ఉన్న చోటుకు వెళతాను. దేవుని అందుకే నా జీవితంలో కూడా రక్షణ పొందిన పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ధనవంతుడు పాతాళంకి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అక్కడ అబ్రహాము అంటాడు, నువ్వు భూమి మీద నీ ఇష్టానుసారంగా బ్రతికావు, అందుకే పాతాళం వెళ్ళావు. మరి ఎట్లా బ్రతకాలి? దేవుని ఇష్టానుసారం బ్రతికినట్టే పరలోకం వచ్చేవాడు. స్నేహితులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ మంచి సమాచారం ఏంటంటే, జీవితం దేవుడిచ్చింది, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే లోకం విడిచినాక దేవుని కలుసుకుంటావు. అసలే లోకంలో చూడండి, దేవుని భయం లేకపోతే విచ్చలవిడిగా మానవ మనుగుడే అంతరించేంతగా ఒకరినొకరు భక్షించుకుని యుద్ధాలు, కరువులు, కటకాలు, ఒకరినొకరు చంపుకోవడం, నేరాలు, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. దేవుని ఎరిగి దేవుని కొరకు జీవిస్తే ఇతరులకు హాని చేయలేవు, కీడు చేయలేవు, సాధ్యమైతే వరకు మేలు చేస్తావు, అంతే. తెలుసా, నాకు తెలిసి ఆకాశం కింద భూమిపైన ప్రపంచంలో ఒక నిజ క్రైస్తవుడు తనను చంపే వ్యక్తికి కూడా మేలు చేయడానికే ఇష్టపడతాడు. నిజ క్రైస్తవుడు. దేవుడు అది నేర్పాడు బైబుల్లో. తనను చంపే వ్యక్తిని కూడా మేలు చేయడానికి అవసరమైతే చంపుతున్నప్పుడు కూడా మేలు చేస్తాడు. తెలుసా, ఆ సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఇట్స్ నాట్ స్టోరీస్, దట్ ఈస్ హిస్టరీస్. స్టెఫను రాళ్లతో కొడుతుంటే ఏమన్నాడు? ప్రభువా, వీళ్ళ మీద ఈ పాపము మోపకము అన్నాడు. ఎవరంటారు? ఆ గ్రహం స్టైన్ చంపేస్తాం, భార్యను తీసుకొస్తే ఏమంది? నేను క్షమిస్తాను, వదిలిపెట్టాడు. ఎంతోమంది ఉన్నారు. గుంటూరులో దేవసాయం గారని పొడిసే చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయారు, బతికాడు. వాళ్ళని పట్టుకొచ్చి పోలీసులు అడిగితే అంటారు, నా ప్రభు నన్ను క్షమించాడు, నేను వీళ్ళని క్షమిస్తాను, విడిచిపెట్టినాను. వాళ్ళు కోపడు, ఏదైనా ఎంత కష్టపడి క్షమిస్తున్నా అంటాడు. నేనైతే క్షమిస్తున్నాను అన్నట్టు వదిలేశారు, ఏం చేయలేదు, కేసు పెట్టనన్నాడు. ప్రపంచం ఉద్దేశం ఏంటంటే మనం మన ఇష్టం చేయడానికి లేము, దేవుని ఇష్టం చేయడానికి ఉన్నాం. దిస్ ఈజ్ ఎన్నోది? 5వది. మొదటిది ఎందుకు వచ్చాడు భూమి మీదకు? ముగిద్దాం, చలి ఎక్కువగా ఉంది మీకంటే. నేను ఆల్రెడీ అనారోగ్యంతో ఉన్న ఒక 6 రోజులు మించి, అందుకే క్యాబ్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ మరి నేను క్యాబ్ పెట్టుకుని మీరు మరీ పడుకుంటారేమో క్యాబ్ తీసేసారు. 5 మొదటిది ఎందుకు వచ్చాడు? ఆయన పాపుల కొరకు వచ్చాడు. రెండోది ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రమును ఎత్తివేయడానికి, సమాప్తం చేయడానికి వచ్చాడు. 3వది ఎందుకు వచ్చాడు? ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. 4వది ఎందుకు వచ్చాడు? 4వది గొర్రెలకు జీవము, అది సమృద్ధి కలగడానికి వచ్చాడు. 5వది ఎందుకు వచ్చాడు? పరలోకపు దేవుని చిత్తం, ఆయన చిత్తం చేసుకోవడానికి రాలా.
పరలోక దేవుని చిత్తం చేయడానికి వచ్చాడు. దెన్ సిక్స్త్లీ, ఆరోది లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త బుక్ ఆఫ్ లూక్ 4th చాప్టర్. లూకాసు వార్త 4 ఒక్క వచనం చదువుదాం చూడండి. లూకాసు వార్త 4:18 వచనం. 4:18, 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చూడండి, ఆయనే చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడంట? బీదలకు సువార్త, టు ప్రీచ్ ద గాస్పెల్, టు స్ప్రెడ్ ద ట్రూత్, టు ప్రీచ్ ద ట్రూత్. సత్యం ప్రకటించడానికి వచ్చాను. అది నీ నా జీవితంలో కూడా మనం ఎరగాలి. ఎందుకుండా ఇప్పుడు హక్కున్నది. నిజంగా చెప్పాలంటే ఆమెకునే పరిస్థితులు ఆమెకుంటాయి. మీటింగ్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. అయినా సత్యాన్ని చెప్పే ఒక మంచి అవకాశం పోనీకూడదు. మేము కూడా మన మీటింగ్ అంటే ప్రభువుకు తెలుసు, మీకు కొన్ని చెప్పకూడదు. మీటింగ్ రేపు అనగా ఆపేద్దామని కూడా అనుకున్నాను. యాక్చువల్గా ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి. కానీ ఒకటి, ఇలాంటి మూమెంట్ మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది. దేవుని పని, దేవుని సువార్త ప్రకటించే అవకాశాన్ని చేజారకూడదు. ఏదైతే అదే నేను దిగా ఎంత 2,300తో దిగితే 4,000 దాకా ఖర్చు అయింది. ఎంత అవుని దేవుని పని జరగాలి. అవసరమైతే మళ్ళీ రికవర్ చేసుకుంటాం. ఉద్దేశం ఏంటంటే ప్రకటించడానికి వచ్చాను. యేసు ప్రభు అన్నాడు కదా, ఎందుకు వచ్చావు అంటే నేను సత్యాన్ని ప్రకటించడానికి. పిల్లల దగ్గర కూడా అదే అంటాడు, నేను సత్యంని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. అందుకే ప్రియులారా, సత్యమేంటో ఎరగాలి, సత్యంలో బ్రతకాలి. నువ్వు బ్రతకడమే కాకుండా నువ్వు ఎరిగిన సత్యాన్ని ప్రకటించాలి. ఇట్స్ అవర్ గ్రేట్ రెస్పాన్స్. అది మన బాధ్యత. యేసు ప్రభు కూడా భూమి మీద జీవించిన దినాల్లో అదే అన్నాడు, ప్రకటించాడు. ఆయన్ని వెతుక్కుంటూ జనం వెళ్తే ఆయన అంటాడు, నేను ప్రకటించాలి, నా పని, నా పరలోక తండ్రి పని. దయచేసి దేవుని పిల్లలుగా రక్షణ పొందినలో చెప్తున్నాను, నీ కొరకు నువ్వు ప్రయాసపడేది ఇక్కడ వరకే ఉంటుంది. నీ బంధువులకు, నీ పిల్లలకు, నీ దేశం, ఇంకోటి ఇవన్నీ ఇక్కడే వస్తాయి. దేవుని కొరకు ఏం ప్రయాసపడుతున్నావు? ఇదే విజయవాడలో 2 ఎంప్లాయీస్, ఒక ఆయన బ్యాంక్ అయినా, భార్య కూడా ఎక్కడో జాబ్, ఇద్దరు డ్యూటీ నుంచి రాగానే ఆ బ్యాగులు ఆడబడేసి ఇద్దరు ఒకరి కాళ్ళు చేతులు కడుక్కొని బైబిల్ బ్యాగులు తీసుకుని ప్రతిరోజు బయటకు వెళ్ళి కొందరు సువార్త చెప్పుడు పెద్ద సంఘం కట్టబడింది ఇదే విజయవాడలో. అది వాళ్ళు మళ్ళీ మరుగయ్యారు. సంఘం వదిలేసి వాళ్ళు వేరే చోట ఎక్కడో సేవ చేసుకుంటున్నారు. నువ్వు నిజంగా ప్రభు కొరకు ప్రయాసపడే ఆశ ఉంటే నీ ద్వారా అనేకులు రక్షించిన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని గురించి ప్రకటించడం నీ వంతు నువ్వేం చేస్తున్నావు? నిజంగా చెప్పు. చాలాసార్లు మనం ప్రభువు తెలుసు, కుదరట్లా, పరిస్థితులు, ఆటంకాలు అనుకుంటాం, కానీ ఉంటాయి. వాటి మధ్య నువ్వు దేవునికి అవకాశం ఇస్తావు లేదా అని దేవుడు చూస్తున్నాడు. అంతే. నిజంగా ఆశ ఉండే వ్యక్తికి పరిస్థితులు ఎప్పుడూ నిన్ను ఆపలేవు. అంతే. ఏ ఆటంక పరిస్థితులు నిన్ను ఆపలేవు. అలా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఏమనుకుంటాడు, అన్ని ఫ్రీగా ఉంటే చూద్దాం దేవుని పని అనుకుంటాం. ఫ్రీగా ఉండదు, చూడలేవు. అంతే. అందుకు ఆయన అన్నాడు, ఎందుకు వచ్చావంటే సువార్త ప్రకటించడానికి వచ్చాను. టు ప్రీచ్ ద గాస్పుల్. గాస్పుల్ అంటే గో అండ్ స్పెల్. వెళ్ళండి, చెప్పండి. నువ్వు ఎరిగిన సత్యం తప్పేముందండి? చెప్పకపోతే ఎట్లా? నువ్వు ఎరిగిన ప్రతి చిన్న సత్యం చెప్తావు. ఇటు ఎడిపోవాలంటే తెలిసిన సత్యం ప్రతి చిన్నది చెప్తావు. పరలోకానికి వెళ్ళే సత్యం మనిషి ప్రకటించాలి. ఇది మన బాధ్యత. ఇది ఎన్నోది? 6వది. దెన్ 7thly లాస్ట్లీ. ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇదే లూకాసు వార్త 19 ఫస్ట్ చదివాం. 10వ వచనం. లూకా 19:10. ఫైనల్గా ఆయన ఎందుకు వచ్చానని చెప్పాడు. లూకా 19:10లో నశించిన దాన్ని వెదకి టు సేవ్ ద సిన్నర్స్. రక్షణ ఇవ్వడానికి. రక్షణ. ప్రేమ స్నేహితులు, అసలు రక్షణ అంటే ప్రతి మానవుడు పాపములో బంధించబడి తన పాపాన్ని బట్టి భయంకరమైన నరకానికి వెళుతున్నాడు. అది విషయం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కొంతమంది అంటారు, వెళ్తాం, మా ఇష్టమే, పాపం నీకేంటి, అసలు ఎందుకు వస్తున్నారు మా దగ్గర అంటే అర్థం కాక, పాపం అర్థం కాక అంతే. చిన్నప్పుడు చదువుకొని ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులు ఊరుకోరు, స్కూల్కి వెళ్తే వాళ్ళు ఊరుకోరు. నేను చిన్నప్పుడు నాకు కూడా కష్టం అయ్యి అటు స్కూల్కి వెళ్ళిపోతే ఇంటి దగ్గర ఇళ్ళు కొట్టేవాళ్ళు. సరే వెళ్తే వాళ్ళు కొట్టేవాళ్ళు, హోంవర్క్ చేయలేదని. డబ్బులు, అన్ని పుస్తకాలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ అసలు ఈ చదువుతుంటే వచ్చేవి కాదు, గుర్తుండే కాదు. అసలు నేను తెలియ అవన్నీ వెళ్తే వెళ్ళపోతే వీళ్ళు ఊరుకోవట్లా, వీళ్ళు నన్ను అర్థం చేసుకునేటట్లేరు, వెళ్తేనే వాళ్ళు కొడుతున్నారు, రావట్లేదని. అసలు ఈ టీచర్లు తల్లిదండ్రులు నలిగిపోతున్నాను అని చదువు తయారు చేసిన ఎవడానికి తిట్టుకుంటుండేవాడు లోపల తెలియక. అంటే దాని విలువ తెలియక. చదువుకోవడం కష్టమైంది. పిల్లలు పుట్టిన కష్టం అప్పుడు తెలుస్తుంది కదా. నాకు తర్వాత ఈ తలనరిసి గడ్డనరిసి నాకు చదువుంటే బాగుంటుంది, ఇప్పుడు వెళ్ళి ఎవరు కాలేజ్ అడుగుదాం అనుకున్నాను. వాళ్ళ మధ్య పిల్లల మధ్య కూర్చుంటే వాళ్ళు లెగిసిపోయాడు, ముసలాయన చిడినవర్రా బాబా అంటే కొన్ని చేయలేము దాటి వెళ్తే.
కాబట్టి అందుకే ఎందుకు రక్షణ, ఎందుకు పాపి ఉంటే మంచిదే, నీకు నా పాపంలో పోతే నీకు ఎందుకు అంటుంటాం. కానీ విషయం ఏంటంటే ఇక్కడ జీవితమే కాదు ప్రాముఖ్యంగా, కడుపులో కొన్ని నెలలు, భూమి మీద కొన్ని దినాలు, ఇది ఎప్పుడు విడిచిపెడతానో తెలియదు. మరణం తర్వాత అసలైన జీవితం ఉంది ప్రియులారా. ఒక ఆయన పాట రాశాడు, అసలైన ఆట మరణం తర్వాత స్టార్ట్ అవుతుంది అంటాడు. ఇక నీ లైఫ్ ప్రారంభమే కానీ ముగింపు లేదు. అది పరలోకంలో కానీ నరకంలో కానీ గడుపుతావు. ఆ పరలోకంలో గడపాలంటే ఆ పరలోకపు దేవుణ్ణి భూమి మీద ఉన్నప్పుడే ఎరగాలి. అందుకే ఈ మాటలు చెప్పేది. దేవుడి గురించి పడుచుకోకుండా అయ్యేదోడు చాలు, నేను తినటం తాగడం తిరగడం ఇంతవరకే నాకు లైఫ్ అనుకుంటే జాగ్రత్త. ఎప్పుడు కన్ను మూస్తాం తెలీదు. అవతల భయంకర నరకంలో కళ్ళు తెరిసేవంటే ఇక నీకు దెర్ ఇస్ నో ఛాన్స్ టు గో టు హెవెన్. పరలోక ప్రయత్నం చేయడానికి మరణం తర్వాత ఏమాత్రం అవకాశం లేదు. అందుకే ప్రేమతో దేవుని మాటలు తెలియజేసేది. కాబట్టి చివరిగా బైబిల్ చెప్తుంది ఎందుకు ఆయన భూమి మీద దిగొచ్చా అంటే మనకు రక్షణ ఇవ్వడానికి, పాపంలో క్షమించి పాపం నుండి విడిపించి ప్రభు కొరకు జీవించే శక్తినిచ్చి ఏ రోజు చనిపోయిన పరలోకంలో ఉంచే భాగ్యం యేసు ప్రభువులో ఉంది. అందుకే ఆయన అంటాడు, యోహాను సువార్త 14:3 అన్నాడు తన శిష్యులతో చెప్తూ, నేనుండు స్థలంలో మీరును ఉండాలి. తానుండే స్థలంలో మనల్ని ఉంచాలని ప్రభు ఆశ. నిజంగా పరలోకం వెళ్ళాలంటే చివరికి మాట చెప్పి నేను ముగిస్తా. ఇక్కడ బలంతో లేదు, ఒత్తిడి లేదు, ఎవరు ఇష్టం చెప్పడమే బాధ్యత అంతే. బలంతాన్ని ఎవరు సంకరం పెట్టుకొని ఎవరిని తీసుకెళ్ళరు. ఓ పెళ్ళికి పోతున్నాం, స్నేహితుడుగా ఒత్తారా అంటాం, బంధువు, ఆయన కూడా బంధువు అయితే ఒత్తారా లేకపోతే లేదు. ఒత్తే ఎవరు తింటారు అన్నం, నువ్వు తింటావు, లేకపోతే నీది కూడా మేము తింటామేంటి, వచ్చేది ఏం లేదు, అది రా అంటాం కుదిరితే. అంత అట్లా చెప్పదు ప్రభు మమ్మల్ని ఎక్కడుతాడు. ఒకటి వాస్తవం స్నేహితులారా, నువ్వు నీ సృష్టించిన సృష్టికర్తను ఎరిగి దేవుని కొరకు జీవిస్తే మరణం తర్వాత భయంగా మరి పరలోకాలు ఉంటావు. అలాగన కాకపోతే రక్షణ నిర్లక్ష్య పెడితే దేవుడు నాకు అవసరం లేదని ఇష్టానుసారం జీవిస్తే భయంకర నరకానికి వెళ్తావు. ఆ నిజం చెప్పడానికే ఈ కూడిక. ప్రభు మరి ఎక్కువగా మీకు గ్రహింపు చేయనుగా. ఒక్కొక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకోవాలి, ఎవరు అటు ఇటు చూడొద్దు. ఒక నిమిషం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకోవాలి. చివరి ప్రార్థన చేసి ముగించబోతున్నాం. ఒక నిమిషం మౌనంగా ఎవరు అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకోవాలి, ఎవరు అటు ఇటు చూడొద్దు. ఈ క్రిస్మస్ ప్రత్యేక కూడికలో ప్రియమైన సహోదరుడా సహోదరి, అమ్మ అయ్య, ప్రభు మనతో మాట్లాడిన అనేక విషయాలు ఈ క్రిస్మస్ కూడికలు, ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త. ఏంటంటే నిన్ను ప్రేమించి నీ కొరకు సృష్టికర్త దేవుడు భూమి మీద దిగొచ్చి నీకోసమే కలవసిల్లో ప్రాణం పెట్టాడు. ఈ కార్యమును విశ్వసిస్తే చాలు. నిజంగా నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ జీవితం శాశ్వతమైనది కాదు. మరణం తర్వాత నిజంగా నీకు పరలోకం కావాలంటే, పరలోకం వెళ్ళాలనుకున్న వారికి సత్యాలు అవసరం. నేను నరకానికి పోతా అంటే నీ ఇష్టం, నిన్నెవరు బలంతాన్ని తీసుకెళ్ళరు. పరలోకం ప్రవేశించాలంటే ఏకైక సత్యము మార్గమైన ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి. బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాప నుండి మనల్ని కడిగి పవిత్రులను చేసయ్యా, నీ రక్తం నన్ను కడుగు, నా లోపలికి రండి, నా పాపాలు క్షమించండి, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకుంటే చాలు. ఆయన అన్నాడు, నా ఎద్దుకొచ్చువాన్ని నేనేమాత్రం బయటకు త్రోసి. ఎంత ఘోర పాపిని నాకు క్షమించిన చరిత్ర దాఖలు మన కళ్ళెత్తిన ఎంతోమంది దొంగలు, త్రాగుబోతులు, నరహంతకులు, నక్సలైట్లు, విచారులు, మోసగాళ్ళు, జూదులు, దేశద్రోహులు, భయంకరులు మారిన సంఘటనలు లేవా? మీరు చూడలేదా? ఎంతో భయంకర మానవుడైన పాపం నుండి విడిపించే శక్తి యేసు ప్రభులో ఉంది. అమ్మాయ్యా సహోదరుడా, నీకు నిజంగా పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటే ఈ మాటలు విశ్వసించు. చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకేసయ్యా, నా పాపాలు క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నా కొరకే నువ్వు దిగివచ్చావు, నేను నమ్ముతున్నాను, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రండి, నాలో నివసించండి, నీకు ఇష్టంగా బ్రతకడానికి నేనైతే ఆశపడుతున్నా, నాకు సహాయం చేయి అని నువ్వు యథార్థంగా చెప్తే ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయబోతున్నాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ప్రియమైన సోదరుడు సోదరి, నిజంగా మీరు ఆశిస్తుంటే, అయ్యా నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నా, నేను ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పే బిడ్డలు మీ కుడి చెయ్యి మీ తల కంటే ఎత్తుగా చూపించండి. ఇది స్వస్థత కోసం కాదు, ఇంకొక అవసరతల కోసం కాదు. నేను దేవుడికి ఇష్టమైనట్టు బ్రతకాలనుకుంటున్నా, నేను ఎప్పుడు చనిపోయినా పరలోకంలో ఉండాలి, ఆ దేవుని రాజ్యంలో నరకం తప్పించుకొని నేను పరలోకంలో ఉండాలి, నా కోసం కూడా ప్రార్థన చేయడానికి చెప్పగలుగుతున్న బిడ్డలు మీ కుడి చెయ్యి మీ తల కంటే ఎత్తుగా చూపండి, మీకోసం ప్రార్థన చేస్తాం. సహోదరుడా సహోదరి,
ప్రభు నీచేవాడు. అట్లనే సిగ్గుపడద్దు, అట్లనే ఉంచు. మీ కొరకు ప్రార్థన చేస్తా. సహోదరి, బిడ్డ, సహోదరి, సహోదరుడా ప్రభు నీచేయబడు, సహోదరుడా ప్రభు నీచేయబడు. మిగిలిన కళ్ళు మూసుకోవాలి, ఎవరు అటు చూడదు. సహోదరుడా ప్రభు నీచేయబట్టుకొనగాక, సహోదరి ప్రభు నీచేయబట్టుకొనగాక. మీకు చిన్న స్లిప్పులు కూడా ఇస్తారు. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ వేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం అంతే. ఇక్కడ సంఘంలో కూడా ఫిలిపి ప్రార్థన మందిరం ఉంది. ఎన్నోలైనది 21 22 నది ఒడ్డున ఫిలిపి ప్రార్థన మీ కొరకు నిత్యమాట ప్రేయర్ చేస్తారు. మీ పేరు ఏమన్నా అవసరతలు ఉంటే కూడా రాయవచ్చు. చేతిని వారికి ఇవ్వండి. ఇప్పుడే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. నేను ప్రభువుకి ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పే బిడ్డలు మీ చేయి అలానే ఉంచండి. మీకు చిన్న స్లిప్పులు కూడా ఇస్తారు, ప్రార్థన చేస్తాం.